రోడ్లు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నాగేశ్వరరావు గారు, నరసింహారావు గారు, మీతో నరసింహారావు గారు. సారీ, జనరల్గా నేను పట్నం ఇట్స్ సిటీ ఆర్గనైజేషన్ ఫర్ ద లాస్ట్ 10 years నుంచి వీ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ అర్బన్ ఇష్యూస్. హైదరాబాద్లో 9,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయని కానీ ఒక మెరైన్ ఇంజనీర్ చెప్పారు ఒక 3-4 years బ్యాక్, ఇన్ అండ్ అవుట్ 27,000 kilometers రోడ్స్ ఉన్నాయి. నవ్ ఐ కేమ్ టు నో ఇన్ తెలంగాణ దేర్ వర్ 27,000 kilometers. ఒకసారి బిల్డ్ చేసిన రోడ్స్ని మెయింటెనెన్స్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుందా అనేటువంటిది ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్బన్ సిటీ పెరుగుతోంది, అనేకమైనటువంటి హౌస్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ 2 floors కట్టినా, ఎన్ని ఫ్లోర్స్ కట్టినా రోడ్ని కట్ చేసి వాటికి అవసరం ఏంటంటే డ్రైనేజ్ లైన్స్ కోసం, కేబుల్స్ కోసం, ఎలక్ట్రిసిటీ లైన్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎవరో కాంట్రాక్ట్స్కి ఇచ్చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. వాడు నైట్ వస్తాడు, ఎర్లీ మార్నింగ్ వస్తాడు, ఈ విల్ కట్ రోడ్స్ అండ్ వర్క్ చేసేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోడ్స్ మాత్రం ప్యాథోస్ కిందనే ఎక్కడ ఉన్నాయి. నేను జానీపూర్లో ఉంటున్నాను. ఐఎమ్ ట్రావెలింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఐఎమ్ ఫేసింగ్ నియర్లీ 120 కట్స్ నుంచి ట్రావెల్ 2-wheeler ఆర్ ఆటోస్ ప్రతి దగ్గర చుంటిపోతుంది. నేను డ్రైవర్స్ని అడుగుతున్నాను, మీ ఏజ్ ఎంత ఉంది కదా, నా ఏజ్ అయితే వేరు. నేను 2-wheelers దాదాపు 48 years నడిపాను. సోఫార్ ఐ డెంట్ గెట్ ఎనీ బ్యాక్ పెయిన్. మరి మీ పరిస్థితి ఏంటంటే, సార్ మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మరి అటు వచ్చిన తర్వాత మీరు ఆటో కూడా నడపలేరు కదా, ఏం చేయాలి సార్ ఈ రోడ్ల మీద? మాకు బతుకుతారు, రోజు కనీసం 1000 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలి. వాడు ఆతృత ఆంగి నుంచి ఉంది. ఈ మెయింటైన్ చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, లేక హైవేస్ అయితే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, వీళ్ళు మెయింటెనెన్స్ దగ్గర మాత్రం ఏంటంటే అప్రాపరియేట్గా ఉండటం లేదు. దట్స్ వన్ కాజ్ అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని రోడ్స్ని కాన్స్టెంట్గా అప్డేట్ మెయింటైన్ చేయగలిగితే రోడ్స్ మీద ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు. మరో విధంగా ఏంటంటే సేఫ్టీ కూడా ఉంటుంది, ఆరోగ్యం చెడిపోదు. ఆ తర్వాత అనేక రూపాల్లో అప్పుల పాలయ్యి వస్తానండి. అర్చన గారు, ఇప్పుడు మన